హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పల్లె పిలుస్తుంది. ఇవాళ వీడియోలో మనం చూసిన మా ప్లాంట్ నుంచి ఫస్ట్ టైము స్టార్ ఫ్రూట్ని అయితే హార్వెస్ట్ చేస్తున్నాం. చూడండి, ఇది ఒక పింగ్ ఉంది, ఇది ఒక కాయ. కోతుల బారి నుంచి చాలా జాగ్రత్తగా కాపాడడం. ఏదైనా ఒక పండు కాసినప్పుడు ఫస్ట్ మా నాన్నగారికి అయితే పెడతాం, ఎందుకంటే మా గార్డెన్ని చాలా బాగా అభివృద్ధి చేసింది మా నాన్నగారే. నేనైతే ప్లాంట్స్ తెచ్చేస్తాను, కానీ మా నాన్నే వాటిని జాగ్రత్తగా కాపాడి బాగా గుంతలు తీసి చెట్టుని బాగా పెట్టి ఎరువు జాగ్రత్తగా వేసి వాటర్ ఎప్పుడు వాటికి తగ్గకుండా చెట్లు బాగా చూసుకునేవాళ్ళు. అంతేకాకుండా ఏ చెట్టు అయినా బాగా గ్రోత్ రాకపోతే దానికి కావాల్సిన ఎరువులు పోషణ అంతా మా నాన్న చూసుకునేవాళ్ళు అనమాట. తెచ్చి వేసింది నేనైనా చూసుకునేదైతే మా నాన్నగారు అయితే ఇప్పుడు లేరు, కాలం చెల్లించారు. సో కానీ ఏ ఫ్రూట్ కోసినా మా డాడీకి అయితే ఫస్ట్ దాన్ని పెట్టిన తర్వాతే మేము తీసుకుంటాం. ఏ ప్లాంట్ నుంచి ఒక ఫస్ట్ ఫ్రూట్ వచ్చినా ఫస్ట్ మా నాన్నగారికే. ఫస్ట్ ఫ్రూట్ అనే కాదు, ఆ చెట్లు ఎన్ని కాయలు కాసినా ముందు మా నాన్నగారి ముందు పెట్టిన తర్వాతే మేము తీసుకుంటాం అన్నమాట. ఎందుకంటే ఆయన చేసిన కృషి, ఆయన పెంచిన గార్డెన్ ఇదంతా. నేను తెచ్చిచ్చేవాడినే, కానీ నేను ఎక్కువగా ఉద్యోగరీత్యా ఇక్కడ ఉండలేకపోయేవాడిని, అందుకని మా నాన్నగారే చూసుకునేవారు. సో ఆయనకున్నంత పరిజ్ఞానం నాకు కూడా లేదు. మా నాన్నగారు చాలా బాగా గార్డెనింగ్ చేసేవాళ్ళు అనమాట. నాకు తెలిసిన సలహాలు ఇస్తే మా నాన్న వాటిని ఆచరిస్తూ అల్లుకుపోయేవాళ్ళు. సో అంత అద్భుతమైన నాలెడ్జ్ మా డాడీకి ఉంది. కానీ ఆయన యాక్సిడెంట్లో చనిపోయారు. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడైతే నేను హార్వెస్ట్ చేస్తున్నా. ఫ్రెష్ స్టార్ ఫ్రూట్. నా ఆనందానికి అయితే అవలేవు. మనం ఏదైనా ఒక పంట పండిస్తే ఆ చెట్టు మనకు రిజల్ట్ ఇస్తే కనుక యాజ్ ఏ గార్డెనర్గా ఆ అనుభూతే వేరు. వీళ్ళు చాలామంది ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. నేనైతే మొదటి టైము స్టార్ ఫ్రూట్ అనేది మా గార్డెన్లో గ్రో చేసి హార్వెస్ట్ అయితే చేయడం జరిగింది. ఇంకొక పింక్ ఉంది, అది ఇంకా కొంత టైం పడుతుంది అన్నమాట. ఇది ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుంది. అంతేకాకుండా పూత అయితే వేస్తుంది అక్కడక్కడ. చాలా కాయలు కాసింది, కానీ అన్నీ రాలిపోయాయి, ఎందుకో తెలియదు. ఫ్రూట్ అయినా నేను హార్వెస్ట్ చేశాను. ఇది చాలు. నేను ఈ చెట్టుని తెచ్చి పెంచి జాగ్రత్తగా కేర్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా కూడా ఉందన్నమాట. దీనికైతే ప్రతి 15 డేస్కి ఒకసారి ఎరువు అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు చూస్తున్నారా, ఇది ఎరువు.